స్వతంత్ర కాలం నాటి పత్రిక జమీన్ రైతు. ఆ తర్వాత చాలా ఇప్పటికి కూడా దాన్ని నడిపిస్తున్నారు, దాన్ని మూసేయకుండా. ఆ జమీన్ రైతుకి సంబంధించి ఎడిటర్ని బెదిరించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. మాకు వ్యతిరేక కథనాలు రాస్తా నీకు ఎంత ధైర్యం అంటూ టీడీపీ నేత, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మరో సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని జమీన్ రైతు పత్రిక కార్యాలయానికి వెళ్లి ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ని బెదిరించారు. ఈ పత్రికల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఆటవిక న్యాయం అసహ్యంగా ఉంది అంటూ ఇటీవల ఒక కథనం ప్రచురితమైంది. దీంతో రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి మరికొందరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో జమీన్ రైతు కార్యాలయానికి వెళ్లారు. డోలేంద్ర ప్రసాద్ని పరుష పద్యాలంతో తిట్ల పురాణం అందుకున్నారు. కడుపుకు అన్నం తింటున్నావు, ఇంకేమైనా తింటున్నావా? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వచ్చి నేను చిత్తుగా కొడితే ఇంకా సిగ్గు రాలేదు నీకు నానా యాగి చేశారు. ఎవరి సంచుల్లో ఏ మైన్ ఓనర్ వద్ద 50% తీసుకున్నారో ఆధారాలు చూపించాలి, ఆధారాలు చూపకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి, నీ జర్నలిజం కాదు బ్రోకరేజ్ అంటూ నోటికొచ్చినట్టు దూషించారు. మీరు అడిగిన విషయాలన్నీ పత్రిక ద్వారా సమాధానాలు చెప్తామని ఓ పక్క సంపాదకుడు చెప్తున్నా వినకుండా వెంటనే నిరూపించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఇక్కడ దౌర్జన్యంతో కార్యాలయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. బేసిక్గా ఈనాడే జ్యోతి రాసింది, మరి అప్పుడు ఎందుకు వెళ్ళి అడగలేదు వాళ్ళని, అక్కడ ఉన్నటువంటిది ఏం జరిగింది అన్నది.